పొల్యూషన్ టెర్రర్ కొనసాగుతూనే ఉంది. ఢిల్లీని దట్టంగా కమ్మేసింది పొగమంచు. ఒకవైపు కాలుష్యం, మరోవైపు పొగమంచుతో దారుణ పరిస్థితులు ఏర్పడ్డాయి. విమానాలు, రైళ్లు, వాహన రాకపోకలపై తీవ్ర అంతరాయం పడుతోంది. రోడ్లపై విజిబిలిటీ లేక ఇబ్బందులు పడుతూ ఉన్నారు వాహనదారులు. ఢిల్లీలోని అనేక ప్రాంతాల్లో సగటున 400 పాయింట్ల పైనే AQI నమోదవుతోంది. రోజంతా పొగమంచు ఉండొచ్చు అంటూ ఢిల్లీకి రెడ్ అలర్ట్ జారీ చేసింది IMD. యూపీ, పంజాబ్, ఉత్తరాఖండ్ కి ఆరెంజ్ అలర్ట్ జారీ అయింది. ఉత్తర భారతాన్ని కప్పేసింది దట్టమైన పొగమంచు. పంజాబ్, హర్యానా, యూపీ, మధ్యప్రదేశ్, బీహార్లో తీవ్ర ప్రభావం పడుతోంది. కాలుష్యం, పొగమంచుతో 100 మీటర్లకు తగ్గింది విజిబిలిటీ. దట్టమైన పొగమంచు కారణంగా విమానాల రాకపోకలు ఆలస్యమయ్యే అవకాశం ఉందని ఢిల్లీ ఎయిర్పోర్ట్ అథారిటీ ప్రకటించింది. పొగమంచు కారణంగా నిన్న ఢిల్లీ ఎయిర్పోర్ట్ నుండి 177 విమానాలు రద్దు కాగా 500 విమానాలు ఆలస్యంగా నడిచాయి. ఇక ఢిల్లీతో పాటు అమృత్సర్, చండీగఢ్, లక్నో, వారణాసి, పాట్నా ఎయిర్పోర్టుల్లోనూ పొగమంచు ఎఫెక్ట్ కనిపిస్తోంది. ఎయిర్పోర్ట్ కి వెళ్లే ముందే ఫ్లైట్ కి సంబంధించిన స్టేటస్ ని చెక్ చేసుకోవాలని కోరుతున్నాయి విమానయాన సంస్థలు. బ్యూరో చీఫ్ గోపి ఢిల్లీ నుంచి లైవ్ లో జాయిన్ అవుతున్నారు మరిన్ని డీటెయిల్స్ తో. సో గోపి, ఇవాళ సిచ్యువేషన్ ఏ విధంగా ఉంది ఢిల్లీలో, అలాగే ఇవాళ ఎన్ని విమానాలు రద్దు కాబోతున్నాయి? ఎస్, ఢిల్లీలో పరిస్థితి అత్యంత దారుణంగా ఉందని చెప్పాలి. కాలుష్యం, పొగమంచు ఈ రెండూ కూడా దేశ రాజధాని ఢిల్లీని కమ్మేశాయి. కేవలం ఢిల్లీయే కాదు, 5 రాష్ట్రాలపైన ప్రస్తుతం ఈ పొగమంచు ఎఫెక్ట్ ఉంది. ఢిల్లీలో ఎక్కువగా పొల్యూషన్ ఎఫెక్ట్ కనిపిస్తుంది. 400 పాయింట్లకు పైగా ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ పైన వాయు నాణ్యత అనేది సివియర్ కేటగిరీలో ప్రస్తుతం కొనసాగుతుంది. మరోపక్క IMD కూడా రెడ్ అలర్ట్ జారీ చేయడం జరిగింది. ఈ ఫాగ్ ఈ విధంగా రోజంతా కూడా ఉంటుంది అని చెప్పి ముఖ్యంగా వాహన ప్రయాణికులు జాగ్రత్తలు పాటించాలని చెప్పి సూచించడం జరిగింది. ఇప్పటికే విమాన రాకపోకలు, రైళ్లు, అలాగే వాహనాల రాకపోకలకి తీవ్ర అంతరాయం ఏర్పడుతుంది. 177 ఫ్లైట్స్ నిన్న క్యాన్సిల్ అయ్యాయి. 500 విమానాలు ఆలస్యంగా నడుస్తుంది. ప్రస్తుతం ఢిల్లీ ఎయిర్పోర్ట్ ట్రావెల్ అడ్వైజరీ జారీ చేయడం జరిగింది. విమానయాన సంస్థలతో సంప్రదించిన తర్వాతే ఎయిర్పోర్ట్కి రావాలని చెప్పి ప్రయాణికులకు సూచించడం జరిగింది. ప్రస్తుతం ఇండియా గేట్ వద్ద 20 మీటర్లకి విజిబిలిటీ అనేది పడిపోయింది. దట్టంగా ఈ పొగమంచు, అలాగే కాలుష్యం అలిమేసిందని చెప్పాలి. ఈ ప్రభావంతో ముఖ్యంగా ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. చలి తీవ్రత కూడా పెరుగుతోంది. 8 డిగ్రీల సెల్సియస్ కనిష్ట ఉష్ణోగ్రత నమోదవుతుంది. అలాగే గరిష్టంగా 18 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదవుతుందని చెప్పి వాతావరణ శాఖ వెల్లడించడం జరిగింది. ప్రస్తుతం ఢిల్లీ ఎయిర్పోర్ట్లో అయితే 0 విజిబిలిటీ. ప్రస్తుతం విమాన రాకపోకలు యథావిధిగా కొనసాగుతున్నాయి అని చెప్పి ఇటు ఎయిర్ ఇండియా, ఇండిగో ప్రకటించాయి. కానీ ఈ ఫాగ్ ఎఫెక్ట్ వల్ల కొంత ఆలస్యంగా విమాన ప్రయాణాలు సాగుతున్నాయి. ఇప్పటివరకు ఎటువంటి క్యాన్సిలేషన్స్ అయితే లేవు. కానీ చాలా ఎఫెక్ట్ పడుతుంది ఈ ఫాగ్ సిచ్యువేషన్స్ వల్ల. కేవలం ఢిల్లీలో కాదు, ఇటు చండీగఢ్, అలాగే జైపూర్, ఇటు జైసల్మీర్, అంతేకాకుండా ఇటు ఆగ్రా ఎయిర్పోర్ట్స్లో విజిబిలిటీ తక్కువగా ఉండడంతో విమాన రాకపోకలపైన తీవ్ర ప్రభావం పడుతుంది. అలాగే రైళ్లు కూడా సగటున నిన్న 20 రైళ్లు ముఖ్యంగా 3 గంటలకు పైగా ఆలస్యంగా నడిచిన పరిస్థితి. ఈ రోజు కూడా పలు రైళ్లు ఉత్తరాది రాష్ట్రాల నుంచి దక్షిణాది రాష్ట్రాలకు వచ్చే రైళ్లన్నీ కూడా ఆలస్యంగా నడుస్తున్న పరిస్థితి ఉంది. దీనికి ముఖ్యంగా ఈ పొగమంచు హిమాలయ స్టేట్స్, ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్, జమ్మూ కాశ్మీర్లో మంచు కురుస్తుంది అక్కడ. సో అక్కడి నుంచి వీచే చల్లటి గాలుల ప్రభావంతో ఇక్కడ ఈ పొగమంచు అనేది ఈ ఉత్తరాది రాష్ట్రాలు ముఖ్యంగా రాజస్థాన్, పంజాబ్, అలాగే హర్యానా, ఢిల్లీ, యూపీ రాష్ట్రాలని అలిమేస్తుంది. సో ఈ ప్రభావంతో ఈ విజిబిలిటీ అనేది దారుణంగా పడిపోతున్న పరిస్థితి. కొన్ని ప్రాంతాల్లో 0 విజిబిలిటీ, కొన్ని ప్రాంతాల్లో 20 మీటర్ల నుంచి 50 మీటర్ల వరకు, కొన్ని ప్రాంతాల్లో 500 మీటర్ల వరకు మాత్రమే విజిబిలిటీ ఉంది. దీనివల్ల ఈ ఎక్స్ప్రెస్ హైవేస్ పైన, పెరిపెరల్ ఎక్స్ప్రెస్ హైవే కానీ, యమునా ఆగ్రా ఎక్స్ప్రెస్ హైవే కానీ, అలాగే ఢిల్లీ మీరట్ ఎక్స్ప్రెస్ హైవే పైన రోడ్డు ప్రమాదాలు కూడా జరుగుతున్నాయి. వాహనాలు ఒకదాన్నొకటి ఢీకొంటూ అనేక మంది గాయాల పాలవుతున్న పరిస్థితి కూడా ఉంది. మరోపక్క విమాన ప్రయాణికులకు సంబంధించి విమానాలు ఆలస్యం అయితే కనుక వారికి కావాల్సిన రిఫ్రెష్మెంట్స్, కావాల్సిన సౌకర్యాలు అందజేయాలి అని చెప్పి పౌర విమానయాన శాఖ విమానయాన సంస్థల్ని ఆదేశించడం జరిగింది. పూర్తిగా ఈ ముఖ్యంగా ఈ ఫాగ్ సిచ్యువేషన్స్ అనేవి డిసెంబర్ నుంచి, ముఖ్యంగా ఇప్పటి నుంచి జనవరి 2వ వారం వరకు కూడా ఇదే తరహా పరిస్థితులు ఢిల్లీ, ఉత్తరాది రాష్ట్రాల్లో కొనసాగబోతున్నాయి. ప్రస్తుతం ఫాగ్తో పాటుగా ఈ పొల్యూషన్ వల్ల కూడా సగటున 380 పాయింట్ల నుంచి 400 పాయింట్ల వరకు కూడా AQI లెవెల్స్ ఉండడంతో ప్రజలు ముఖ్యంగా ఊపిరి తీసుకోవడానికి ఇబ్బందులు పడుతున్నారు. కళ్ళమంటలు, గొంతు నొప్పి సహా అనారోగ్య సమస్యల్ని ఎదుర్కొంటున్నారు. కాలుష్యం, అలాగే పొగమంచు రెండింటి వల్ల కూడా ఉత్తరాది రాష్ట్రాల్లో ప్రజలు ఇబ్బంది పడుతున్న పరిస్థితి ఉంది. రైట్ గోపి, మీ ఫ్రేమ్ చూస్తుంటేనే అర్థమవుతోంది కాలుష్యం అలాగే పొగమంచు కారణంగా విజిబిలిటీ ఏ స్థాయిలో తగ్గిపోయింది అన్నది. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ అండ్ టేక్ కేర్ గోపి.